హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్తో బిర్యానీ అండి. ఎప్పుడు ఒకటేలాగా బీట్రూట్తో ఫ్రై ఆరు పచ్చడి చేసుకుంటాం కదా, సో కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇలా బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ బిర్యానీ అనేది. మరి ఈ బీట్రూట్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఈ 1 గ్లాస్ రైస్కి ఒక పెద్ద సైజు బీట్రూట్ని పైన తొక్క తీసేసి ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఇందులో డ్రై మసాలా ఉంటుంది కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు ఏవి ఉంటే మీ దగ్గర అవన్నీ వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, 1 స్పూన్ సాజీరాని కూడా వేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, వాటిని నేను రాత్రంతా నానబెట్టుకున్నాను వాటర్లో. ఇప్పుడు బిర్యానీలో యూజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ గ్రీన్ పీస్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా తురిమి ఉంచుకున్న బీట్రూట్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ప్రాసెస్ కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ వరకు ఈ బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. తర్వాత 1 పావు స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 పావు స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూను గరం మసాలా పౌడర్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేస్తున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వడబోసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బిర్యానీ రైస్ యూజ్ చేస్తున్నాను. ఈ రైస్ని వేసుకున్న తర్వాత ఎక్కువగా కదలపకూడదు, బిర్యానీ రైస్ అనేది విరిగిపోతుంది. చాలా స్లోగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైస్ కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 మినిట్స్ వరకు రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్కి 1 పావు వరకు వాటర్ని వేసుకొని నేను వేడి చేసుకున్నాను. ఈ వేడి వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 1 పావు 1 గ్లాస్ రైస్కి 1 పావు వాటర్ని వేసుకోండి. కరెక్ట్గా వస్తుంది బిర్యానీ రైస్ అనేది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మూత ఉంచుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత లోలో ఉంచుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము చెక్ చేసుకోవాలి. చూడండి, నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూశాను, మన బిర్యానీ అనేది కరెక్ట్గా కుక్ అయింది. చూడండి, దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ప్లెయిన్గా తినొచ్చు, లేదా రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్